టీఆర్ఎస్ అంతిమ పోరులో శ్రీకృష్ణ కమిటీ కీలక ఘట్టమైంది. విభజనవాదంలో రాజీ లేదంది. గీతోపదేశాన్ని వికటించింది. కేంద్రం కోర్టులో తెలంగాణ నిలిచింది. సహాయ నిరాకరణ ప్రభుత్వాన్ని కదిలించింది. టీఆర్ఎస్ తెలంగాణ పోరాటంతో శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు తప్పనిసరైంది. విభజన వివాదంలో అన్ని వర్గాల అభిప్రాయ సేకరణలు జరిగాయి. కమిటీని దిక్కుమాలిదిగా కొట్టిపారేసిన టీఆర్ఎస్ తన ప్రత్యేక వాదనను బలంగా వినిపించింది. అటు సమైక్యవాదనలు, ఇటు విభజన వాదనలు విన్న శ్రీకృష్ణ కమిటీ తుది నివేదిక కేంద్రానికి సమర్పించింది. 6 సూచనలు చేసినా అందులో 5వ సూచనకే టీఆర్ఎస్ ఓటేసింది. తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాలుగా విభజన జరగాలని, హైదరాబాద్ తెలంగాణకు రాజధాని కావాలని, సీమాంధ్రకు కొత్త రాజధాని ఏర్పాటు చేసుకోవాలని పట్టుబడుతోంది. 5వ సూచన మినహా మరేదీ వినేది లేదంటోంది. శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఆధారంగా కేంద్రం వెంటనే నిర్ణయం తీసుకోకపోవడంతో మళ్లీ ఉద్యమం కొత్త స్వరూపం సంతరించుకుంటోంది. ఉద్యోగ సంఘాల సహాయ నిరాకరణతో తెలంగాణలో పాలన స్తంభించిపోయింది. మిలియన్ మార్చ్తో కలకలం రేగింది. విద్యార్థుల పరీక్షల సీజన్, 5 రాష్ట్రాల ఎన్నికల దాకా ఓపిక పట్టాలనే వ్యూహం వచ్చింది. కాంగ్రెస్ లో టీఆర్ఎస్ విలీన ప్రచారాల్ని కేసీఆర్ తిప్పికొడుతున్నారు. మే తర్వాత తెలంగాణ తథ్యమంటున్నారు. లేకుంటే మరో పోరాటం తప్పదని హెచ్చరిస్తున్నారు. 10 ఏళ్ల టీఆర్ఎస్ ప్రస్థానంలో ఆదిలో మాట కలిపిన ఇన్నయ్య, నరేంద్ర లాంటి వారు దూరమయ్యారు. గద్దర్తో పాటు కొన్ని ప్రజా సంఘాలు పోరు వ్యూహాన్ని తప్పుబడుతున్నాయి. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల క్రాస్ ఓటింగ్ లాంటి సమస్యపై కేసీఆర్ తనదైన శైలిలో స్పందించారు. టీఆర్ఎస్ ను ప్రత్యేక వ్యూహంతో నడిపిస్తున్నారు.